సందర్భంగా పత్రికా మిత్రులకు పత్రికా అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పత్రికా విలేకరులు అంటే కరివేపాకు లెక్కనే కొంతమంది చూస్తున్నారు. మా డాక్టర్ మునీర్ గారు మాత్రం పత్రికా విలేకరులను గౌరవించే సాంప్రదాయం గత 5-6 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇదే విధానం ఆయన అవలంబిస్తూ భవిష్యత్తు కూడా మాకు గౌరవం ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ, మన మిర్యాల పట్టణంలో అనేక మంది మా సేవలు వాడుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మా సేవలను గుర్తించట్లేదు. ఏదో ఇప్పుడు ఏ సేవ చేసినా కూడా ₹1,00,000 జీతం తీసుకుంటూ, ₹2,00,000 జీతం తీసుకుంటూ లంచాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. ఇచ్చినాము అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు అయితే ఇప్పుడు అదే హైదరాబాద్ అయినా కూడా విలేకరుల భవిష్యత్తులో కూడా అయినా ఇదే విధంగా సహకరించాలని కోరుతున్నాను. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా జనేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రముఖ పేదల డాక్టర్ మునీర్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులకు ఈరోజు ఘనంగా సన్మానించి మెమోలు అందజేయడం చాలా సంతోషకరమైన విషయం. జర్నలిస్టు సేవలను అన్ని పార్టీలు టిష్యూ పేపర్ లాగానే వాడుకుంటున్నారు తప్ప ఏ రోజు కూడా జర్నలిస్టులకు ఇచ్చే గౌరవం ఇవ్వడం జరగడం లేదు. ముఖ్యంగా న్యూస్లు రాసిన సమయంలో పేర్లు వస్తే తప్ప ఏ ఒక్కరు థ్యాంక్ యూ కూడా చెప్పని దుర్భరమైన పరిస్థితి ఈరోజు నెలకొంది. పేర్లు రాని సమయంలో మాత్రం నా పేరు రాయలేదు అని అడుగుతున్నారు తప్ప న్యూస్ మంచిగా వచ్చినప్పుడు కనీసం 2 అక్షరాలు 3 అక్షరాలతోని వాట్సాప్ మెసేజ్లో కూడా శుభాకాంక్షలు తెలిపడం, థ్యాంక్ యూ చెప్పడం అంటే కార్యక్రమం జరగలేదు. ఈరోజు పత్రికా రంగంలో ప్రతిదీ ఒత్తిడితో కూడుకున్నది. మేము అన్ని పత్రికల వారి తరపున నుంచి అన్ని పార్టీల వారు సమాన ప్రాధాన్యత ఇస్తూ, అన్ని రాజకీయ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థ సమానం ఇస్తూ, ఎవరు మనకు గౌరవం ఇచ్చినా ఇవ్వకున్నా, ఎవరు మన పట్ల ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మేము అన్ని పార్టీలకు అన్ని నాయకులకు సమాన గౌరవం ఇచ్చుకుంటూ వారి ప్రాధాన్యత కల్పిస్తూ మా వృత్తిపరంగా న్యూస్లు మంచిగా రాసి మీరాడ పేరును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. మా వృత్తిని మా కష్టాన్ని గుర్తించి జనేత్రి ఫౌండేషన్ వారు మునీర్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులందరికీ సన్మానించడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మా జర్నలిస్టుల తరఫున మునీర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ ప్రముఖ మునీర్ గారు విలేకరులను గుర్తించుకొని ఈరోజు దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులందరికీ సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. ఎవరు గుర్తించుకున్నా అతన్ని గుర్తించడం చాలా శుభదాయం. అందరికీ సన్మానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు పత్రికా దినోత్సవం పురస్కరించుకుని మిర్యాలలో ఉన్నటువంటి మా సోదర సమానులు, మా గురువర్యులు, మా శ్రేయభిలాషు ఆత్మీయులైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈరోజు మీకు మా చిరు సన్మానం చేస్తాం, మా సన్మానాన్ని స్వీకరించి చెప్పగానే ఈరోజు మా జనేత్రి ఫౌండేషన్ కార్యాలయం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, వారు ఈరోజు మమ్మల్ని ఇంత ఎదుగుదలకు కారణం సోషల్ మీడియా ద్వారానే, పత్రికా మీడియా ద్వారా వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ, ఇలానే మీ సేవలు మాకు ఎల్లవేళలా అందజేయాలని ఆశిస్తూ, మేము కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గుర్తిస్తాము. ఈ అవకాశాన్ని మళ్ళీ కూడా మీరు ఉపయోగించుకున్నారా, మన నుంచి తప్పులు జరిగినా కూడా ఇది మీరు సరిదిద్దుకోండి, ఇది జరుగుతుందని చెప్తే ఇంకా బాగుంటుంది ఈరోజు ఈ పత్రికా దినోత్సవ సందర్భంగా మా సోదర సమాజందరికీ కూడా తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది తప్పు జరగడం సహజం. మాకు వారి ద్వారా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినట్టయితే మా ఫౌండేషన్ నిధులకు ఇంకా కూడా సహాయకారిగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి పిలవచ్చిన పత్రికా విలేకరులందరూ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇస్తాం.